మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీహిల్స్ లో ఫిబ్రవరి 20న, మన వైజాగ్ లో ఫిబ్రవరి 28న విచ్చేయండి. మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. అధికార పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయట్లేదని విమర్శిస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు సైతం ప్రధాన పార్టీలకు గట్టి పోటీ ఇస్తూ ప్రచారాలు నిర్వహిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాకు వచ్చి నిధులు ఏమీ ఇవ్వలేదని, తన స్థాయిని మర్చిపోయి మాట్లాడారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జగదీష్ రెడ్డి ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేస్తున్నారన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. బీడీ కార్మికులంటే తెలియని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. జగిత్యాల జిల్లా మెట్టపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సంజయ్, కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్లలో ₹1 అభివృద్ధి పనులు చేయలేదన్నారు. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం, గుమ్మడిదల మున్సిపాలిటీల్లో మాజీ మంత్రి హరీష్ రావు విస్తృత ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. ఉన్న పథకాలను రద్దు చేయడం తప్ప కొత్తగా చేసిందేమీ లేదన్నారు. రేవంత్ రెడ్డి కళ్ళు మూసుకుపోయిన అధికారంతో నోటికొచ్చినట్టు అడ్డదిడ్డం మాట్లాడుతుండు. ఏమైందా 4,000 పెన్షన్ అని అడిగిన, నీ లాగులో తొండ జరగొట్టాడు. అరే మహిళలకు మహాలక్ష్మి 2,500 ఎప్పుడు ఇస్తావురా అంటే నీ పేగులు మెడలేసుకొని తిరుగుతా అంటాడు. ఏమనాలి ముఖ్యమంత్రి? ఏమన్నా గల్లీలో తిరిగే స్ట్రీట్ రౌడీయా? ఏమన్నా బీజేపీ నుంచి మన ప్రజలకు జరిగిన సాయం ఏమన్నా ఉందా అని నేను అడుగుతా ఉన్నా. నర్సాపూర్కి ఏమన్నా వచ్చిందా అని నేను అడుగుతా ఉన్నా. ఏమి చేయని బీజేపీకి ఎందుకు వేయాలి? వీళ్ళొచ్చి ఒకడు సీరలు వంచుతాడు, ఒకడు కాలు మొక్తాడు, ఒకడు పైసలు వంచుతాడు, ఒకడు సారే పెడతాడు. అవి మనకు పనికిరావు. బట్ నియత్తోని మన నర్సాపూర్ అభివృద్ధి చేసింది ఎవరు? మనకు సాయం చేసింది ఎవరు? తొండి మాటలు మాట్లాడేటోడు ఎవడో గమనించండి. కరీంనగర్లో కార్పొరేషన్ ఎన్నికలు ధనవంతులకు, గుణవంతులకు మధ్య జరుగుతున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ రామ్నగర్ సత్యనారాయణ స్వామి ఆలయం వద్ద పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే కరీంనగర్కు వరదలా నిధులు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఇలా 1,600 కోట్ల రూపాయలు నేను పట్టుకొస్తే మా గమ్ముల కమలాకర్ అన్నట, బండి సంజయ్ నయా పైసా తెలియదు తెచ్చినట్టు చూపడితే మూల జరుపుకొని పోతానన్నట రెడీ అయిపోవడానికి. ఇప్పుడు ఇన్ని పైసలు తెచ్చినాక నేను లేనప్పుడు టక్కన కొబ్బరికాయ కొట్టుడు పీకు. ఇలా బీఆర్ఎస్ ల పరిస్థితి అది. 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ఈ కరీంనగర్ కార్పొరేషన్ ఒక్క పైసా ఇయ్యాలి. ఇప్పుడు 50 కోట్ల రూపాయలు ఆల్రెడీ కార్పొరేషన్ లో ఉన్నాయి, ఖర్చు కాలేవి. ఇప్పుడు మమ్మల్ని గెలిపియకుంటే రోడ్లు మధ్యలో అవుతాయి. నేను తీసుకొచ్చిన 50 కోట్ల రూపాయలు ఏం చేస్తారు? కరెంటు బిల్లు కడతారు, జీతాలు ఇస్తారు, వేరే వస్తువులు కొట్టే తప్ప మీకు రోడ్లు రావు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆదిలాబాద్ లో డైట్ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పోటీపడి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు చేపట్టినప్పటికీ పనుల్లో పురోగతి లేదని ఆయన విమర్శించారు. ములుగు మున్సిపాలిటీలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు ధీటుగా స్వతంత్ర అభ్యర్థులు పోటీకి దిగారు. కాంగ్రెస్ 20, బీఆర్ఎస్ 20, బీజేపీ 20, సిపిఎం 2, ఇండిపెండెంట్లు 20, ఇతరులు 1 చొప్పున పోటీలో ఉండి ప్రచారం చేస్తున్నారు.